మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. పంచభూతలింగ మహిమలో శ్రీకాళహస్తి ఈశ్వర వైభవాన్ని వివరంగా చెప్పుకోవడం జరిగింది. ఈ క్షేత్రం సద్యోముక్తిద క్షేత్రమని, అదేవిధంగా ఇక్కడ స్వామి ప్రధానంగా దక్షిణామూర్తి స్వరూపంలోనూ వాయులింగంలోనూ ఉంటూ శ్రీకాళహస్తుల్ని తనలో ఐక్యం చేసుకుని వాటి రూపములే తన రూపముగా చూపిస్తున్నాడు. ఇందులో దాగినటువంటి తాత్విక యోగ పరమైనటువంటి అర్థాలను కూడా సమన్వయించుకున్నాం. ఇటువంటి కాళహస్తి క్షేత్రంలో సద్యోముక్తి వ్రతం గురించి కాస్త ప్రస్తావన చేసుకుందాం. సద్యోముక్తి వ్రతం ఏదైనా ఒక పుణ్యతిథి నాడు ఆరంభించుకోవచ్చు. ఆరంభించి సంవత్సర కాలం క్షేత్రం కదలకుండా ఉండాలి. అక్కడ దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటూ నిత్య నైమిత్తిక కృత్యములు ఏవైతే ఉన్నాయో వాటిని విడవకుండా పాటిస్తూ స్వామి ఆలయాన్ని కైలాస పర్వతాన్ని ప్రదక్షిణ చేయాలి అనునిత్యం కూడా. అయితే ఒక్కొక్కప్పుడు కుదరినప్పుడు ఒకరోజు గిరి ప్రదక్షిణ చేస్తే ఆ రోజు ఆలయ ప్రదక్షిణ మినహాయించవచ్చు, కుదిరితే రెండూ చేయవచ్చు. కానీ ఏదో ఒక ప్రదక్షిణ మాత్రం ప్రతిరోజు జరగాలి. అదేవిధంగా సువర్ణ నది స్నానం, సువర్ణముఖరి నదిలో స్నానం చాలా విశేషం. అది చేసి ఆ సమయంలో వీలైనంత దానములు చేయాలి. అక్కడ స్నానం చేయాలనుకున్న వాళ్ళకి సువర్ణముఖరి తప్పకుండా అవకాశం ఇస్తుంది. దానికి తగ్గ ఏర్పాట్లు ఉన్నాయి. సువర్ణముఖరి నదికి ఒక ప్రత్యేకత ఉన్నది. కొన్ని పుణ్యనదులకి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరం వస్తుందట. సువర్ణముఖరి నదికి మాత్రం సంవత్సరానికి ఒకసారి వస్తుంది పుష్కరం. అంటే పుష్కరుడు అక్కడ ప్రవేశిస్తాడని అర్థం. పుష్కరం అంటే 12 ఏళ్ల కాలము కాదు. పుష్కరుడు అనేవాడు తీర్థములకు తీర్థత్వం ఇచ్చేటువంటి ఒక మహాతపస్వి అని మనకు తెలుసు. అలాంటి పుష్కరుడు సువర్ణముఖరిలో ప్రతి ఏడాదిలో ఒకసారి వస్తాడు. ఆ రోజు స్నానం చేయడం పుష్కర స్నానమే. ఎంత బాగున్నదండి. అందుకే కలియుగంలో ఎక్కువ మందికి వీలైనంత వరకు అందకుండానే ఉంటుంది తీర్థం. ఎందుకంటే తరించే యోగం ఉన్న వాళ్ళకే అది లభిస్తుంది కనుక అలాంటి తీర్థాలు కలియుగంలో కొన్ని తీర్థాలు అంతర్ధానం అయిపోతుంటాయి, దొరకవు. పురాణాల్లో వర్ణించినవి ఎన్నో ఇప్పుడు లభ్యం కావట్లేదు. ఉన్నవి కూడా తర్వాతకి మిగుల్చుకోగలమా అనేటువంటి పాప వాతావరణాలు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. ఆయన భావనలో సువర్ణముఖాన్ని ధ్యానిద్దాం, నదీ తీర్థ దేవత అనుగ్రహాన్ని ఆశిద్దాం. ఎంతకీ సంవత్సరంలో ఆ రోజేమిటి అంటే మాఘమాసంలో మఖా నక్షత్రం వచ్చిన రోజు పుష్కరుడు ప్రవేశిస్తాడు. ఆ రోజు అత్యంత పవిత్రమైనటువంటిది. ఆ రోజున గాను మనం సద్యోముక్తి వ్రతం ఉన్నప్పుడు అది ప్రారంభం కూడా చాలా మంచిదే అంటారు. అయినప్పటికీ మన సంవత్సరం ఉండేటప్పుడు తప్పకుండా పుష్కర స్నానం కూడా పొందగలరు. అక్కడ ఉన్నంతకాలం కూడాను ఏకభక్తం చెయ్యడమే ప్రధానం. కఠినోపవాసాలు కాదు. ఆయా పర్వదినాలు ఉన్నప్పుడు శరీరం అనుమతించినంత మేరకు ఏకభక్తం అంటే ఒంటిపూట భోజనం చేయవచ్చు. సాత్వికాహారం నియమబద్ధంగా భగవంతుడికి నివేదించింది స్వీకరించాలి. ఇది విశేషం చెప్పారు. ప్రదక్షిణ, స్వామి అర్చన ఇవి ప్రధానం. ముఖ్యంగా శ్రీకాళహస్తీశ్వర దర్శనం అత్యంత ఉత్కృష్టమైనది. స్వామి యొక్క దర్శనము సర్వగ్రహబాధలు పోగొట్టగలిగేటువంటి భగవానుడైన, దానికి తోడు జ్ఞానస్వరూపుడు. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పెర్కును ఉత్తమోత్తముల బాధింపగా నోపునే దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక జనముల్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ధూర్జటి మహానుభావుడు. అంతే కదా, కాళహస్తీశ్వరుని దివ్య నామస్మరణ చేస్తే పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమిస్థలమౌ శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ అవనీమండలి లోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఇలాంటి మాటలతో భగవన్నామాన్ని కీర్తిస్తూ శ్రీకాళహస్తీశ్వరునిపై ఉన్న అష్టోత్తర శతనామాలు ప్రత్యేకించి భరద్వాజ మహర్షి ఆవిష్కరించారు. అలా జ్ఞానప్రసూనాంబికకు కూడా చెప్పబడుతున్నాయి. ఇవి శాస్త్రసిద్ధమైనవి. అలాంటి సద్యోముక్తి క్షేత్రానికి నమస్కారం చేసుకుంటూ ఆకాశలింగంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది పరమమైనటువంటి క్షేత్రం. అయితే ఇప్పటి వరకు పంచభూతలింగ పరామర్శ మనం చేస్తే పంచభూతాలు అందరికీ కనబడుతుంటాయి, అనుభవాల్లో ఉంటుంది. కానీ మన పంచభూతాల్లో శివుణ్ణి పంచభూతాలుగా దర్శించబోతూ ఉన్నాం. అదే కదా ఇన్నాళ్ళు చేసిన సాధన. పంచభూతాలు నాస్తికుడు కూడా చూస్తాడు. పంచభూతాలకు ఎక్కడో లేడు పరమేశ్వరుడు, పంచభూతాలలోనే ఉన్నాడు. ఆయనలో లేనప్పుడు పంచభూతాలు ఉనికి లేదు, వాటి యొక్క శక్తి లేదు. కనుక పంచభూతాలలో ఉన్న శివుణ్ణి చూడడమే పంచభూతలింగ యాత్ర. అందుకు మనం ఇప్పటివరకు చేసింది పంచభూతాలలో ఉన్న శివుణ్ణి చూస్తున్నాం. ఇదే సమయంలో గ్రహించవలసింది, ముందు పంచభూతాలలో శివుడు, పంచభూతాలుగా శివుడు. ఈ సాధన చెయ్యగా పంచభూతాలు పక్కకు పోయి శివుడే మిగిలాలి. మనకి ఇక్కడ కేవలం శివుడిని దర్శిస్తున్నాం. కనుక పంచప్రకృతిలో పరమేశ్వరుని దర్శిస్తూ ప్రకృతికి అతీతుడైన తత్వాన్ని గ్రహిస్తూ ఉన్నాం. అదేవిధంగా
ఇప్పటి వరకు వచ్చినటువంటి వాటి మంత్రములు ఒక్కసారి ప్రస్తావన చేసుకుందాం. భూలింగం అంటే శర్వాయ క్షితిమూర్తయే నమః. ఇది భూలింగ సంబంధమైన మంత్రం. శర్వ అంటే భూమి యందున్న శివుడు, శర్వుడు అని శర్వాయ క్షితిమూర్తయే నమః అయింది. తర్వాత జలలింగానికి వచ్చాం. జలలింగానికి వచ్చేటప్పుడు భవాయ జలమూర్తయే నమః. భవశబ్దం జలంలో ఉన్న శివుడిని తెలియజేస్తుంది. అంటే ఈ నామాలు నిత్యం మనం పలికినప్పటికి కూడా మనలో పంచభూత ప్రకృతి, మన చుట్టూ ఉన్న పంచభూత ప్రకృతి కూడా శాంతిని పొంది మన క్షేమంకరంగా ఉంటాయి. అంతేకాదు ప్రకృతిలో పరమాత్మను దర్శిస్తూ ప్రకృతికి అతీతంగా ఆయన యందు మిగలగలిగే స్థితి కూడా మనకు లభిస్తుంది. జలలింగానికి నామమేమిటి? భవాయ జలమూర్తయే నమః. ఆ తర్వాత అగ్నిలింగం దగ్గరికి వెళ్ళాం. రుద్రాయ అగ్నిమూర్తయే నమః. రుద్రాయ అగ్నిమూర్తయే నమః. తర్వాత వాయులింగం ఉగ్రాయ వాయుమూర్తయే నమః. ఇప్పుడు ఆకాశలింగానికి వచ్చాం. భీమాయ ఆకాశమూర్తయే నమః. 5 అయ్యాయి కదా. మన అష్టమూర్తుల గురించి కూడా చెప్పుకున్నాం, కానీ మిగిలిన 3 పూర్తి చేసిద్దాం. ఈశానాయ సూర్యమూర్తయే నమః. ఈశానాయ సూర్యమూర్తయే నమః. మహాదేవాయ చంద్రమూర్తయే నమః. పశుపతయే యజమానమూర్తయే నమః. ఈ 8 నామాలు విడవకుండా నిరంతరం మనం అనుసంధానం చేసుకోగలిగితే అది గొప్ప ఈశ్వర ఉపాసన. ఇదే మాటని రమణుల వారు మనకు చెప్పిన దాన్ని ఒక్కసారి స్మరించితే, జగత ఈషధీయుక్త సేవనం అష్టమూర్తి భృద్దేవ పూజనం అని చెప్పాడు. ఇక్కడ జగత్తుని ఈశ్వర స్వరూపమని బుద్ధితో శివుని ఆరాధించు అన్నాడు. కానీ శివ ఆరాధన చేసేవాడికి ఉండవలసిన బుద్ధి ఏమిటంటే విశ్వమంతా విశ్వేశ్వర స్వరూపమైన భావనతో శివుని ఆరాధించాలి. అంతేగాని శివుడు అనగా నా ఇంట్లో ఉన్నటువంటి ఒక అంగుష్ట ప్రమాణ లింగమో లేదా ఆలయంలో ఉన్నటువంటి ఒక రాతి లింగమో అని కాదు. శివుడు అనగా విశ్వం ఆయన యొక్క స్వరూపము. జగత ఈషధి, జగత్ ఈశ్వర స్వరూపమని అంటే ఈశావాస్యమిదం సర్వం అనే భావనతో శివుని ఆరాధించాలి. ఆ భావన నీకు ఎలా సిద్ధిస్తుంది? అష్టమూర్తులు శివుడని తెలుసుకోగలిగితే, అష్టమూర్తులు కాక ప్రపంచంలో మరొక వస్తువు లేదు గనక అష్టమూర్తి ఉపాసనే విశ్వము విశ్వేశ్వర స్వరూపంగా ఆరాధించడము. ఎవడైతే ఇలా ఆరాధిస్తాడో వాడు క్రమంగా విశ్వాన్ని వదిలి విశ్వేశ్వరుని తెలుసుకోగలుగుతాడు. ఇక్కడ అదే పెద్దలు మనకు సూచించినటువంటి మార్గం. అద్వైత సిద్ధికి అసలైన మార్గం ఏమిటంటే సాధన దశలో జగత్తుని ఈశ్వర స్వరూపంగా అంటే అష్టమూర్తి స్వరూపంగా ఆరాధించడమే సిద్ధి. అందుకే వేదాంత శాస్త్రాన్ని 10 శ్లోకాల్లో పిండి అందించినటువంటి శంకర భగవత్పాదులు వారు చివరి శ్లోకంలో చెప్తూ ఉన్నారు. భూరంభాంసనలో నిలోంబర మహర్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభోః తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ శ్లోకంలో ఇది చివరిగా చెప్పారు ఆయన. అంటే ఇది సాధనలోకి తెచ్చుకో అన్నాడు. ఏమని? భూహు అంబః అంటే భూమి, జలము, అనిలము. భూరంభాంస అనిలోనలంబర. అనిల అనల. అనిల అంటే వాయువు, అనల అంటే అగ్ని. అలాగే హిమాంశువు దినకరుడు, చిట్ట చివరికి పుమాన్ పురుషుడు అంటే జీవుడు. ఇదంతా ఇత్యాభాతి చరాచరాత్మకమిదం కనబడుతున్న 8 యస్యైవ మూర్త్యష్టకం. ఎవరి యొక్క అష్టమూర్తులో ఇది తప్ప మరొకటి విషయం లేదు. నాణ్యత్ కించన విద్యతే విమృశతాం. నువ్వు ఎంత ఆలోచించని ఇంతకు మించి విషయం లేదు కదా. అంటే విశ్వమంతా విశ్వేశ్వరమని తెలిసింది కదా. ఆ అనుభూతి పొందాలి మనం. క్రమంగా సాధనలోంచి సిద్ధదశలోకి వెళ్ళకి విశ్వంలోకి ఎక్కడో పరమాత్మ విశ్వానికి దూరమై ఉన్నాడని కాకుండా విశ్వమే తన రూపమై ఉన్నాడని ఎరుక మనకు కలగడం కోసం అష్టమూర్తి ఉపాసన ప్రధానం. అందులో ప్రధానం పంచభూతములే. అటువంటి పంచభూతాత్మక లింగంలో 5వ లింగం దగ్గరికి వెళుతున్నాం. ఇది దర్శించడం సామాన్యమైన అంశం కాదు. దర్శనాత్ అభ్రసదసి. దర్శించినంత మాత్రమే ముక్తినివ్వగలిగిన గొప్ప క్షేత్రమయ్యా ఈ దివ్యమైనటువంటి క్షేత్రము. ఇది చాలా విస్తారమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలోకి ప్రవేశించాలి అంటే అనేక జన్మల పుణ్య విశేషం ఉన్నవాడు కానీ చిదంబర క్షేత్రంలో ప్రవేశించలేడు. ఎందుకంటే చిదంబరం సాక్షాన్ముక్తిద క్షేత్రం అన్నారు. సద్యోముక్తిద క్షేత్రం శ్రీకాళహస్తి అయితే సాక్షాన్ముక్తిద క్షేత్రం. నీ సాధన చక్కగా ఉండాలే కానీ శివుడు లాగేసుకుంటాడు లోపలికి. అలాంటి శివుడు అండి ఇక్కడ. తన లోపలికి లాగేసుకునే స్వరూపం ఇందులో ఉంది. శ్రీకాళహస్తి ఎలా లాగేశాడో ఈయన కొద్ది కాలం క్రితం చారిత్రకంగా కూడా చాలామందిని లాక్కున్నాడు. సామాన్యుడు కాడు. అప్పయ్య దీక్షితులకు మహానుభావుడు ఉండేవాడు. మన ఆయన గురించి ప్రస్తావన చేసుకుని ఆయన పేరు తలంచుకుంటే పాపాలు పోతాయండి. అంత మహానుభావుడు ఆయన. సాక్షాత్ శివావతారమని కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి కీర్తించినటువంటి వ్యక్తి. 104 యజ్ఞాలు చేసి 104 గ్రంథాలు రచించి సాక్షాత్ శివస్వరూపుడి అద్వైతమే పరమసిద్ధాంతంగా ప్రతిపాదన చేస్తూ
భేదవాదులందరినీ కూడాను తూర్పారబట్టి సర్వసిద్ధాంత శాస్త్రలే సంగ్రహం అనే అత్యద్భుతమైన గ్రంథాన్ని రచించిన మహానుభావుడు, శివార్కమణి దీపిక అనే పేరుతో బ్రహ్మసూత్ర భాష్యానికి విస్తారంగా వ్యాఖ్యానించినటువంటి గొప్పవాడు, అద్వైత పరమసిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శివభక్తుడు తన చివరి జీవిత కాలంలో, అంటే అప్పటికానికి 75 ఏళ్ళు, ఆయనే చెప్పుకున్నాడు, జీవితంలో అన్నీ సాధించాను, పుత్రులు కూడా ప్రయోజకులు, యజ్ఞములు చేసిన వాడు, అటువంటి వాడు చివరి దశలో చిదంబరంలో ఉన్నారు. ఆర్ద్రోత్సవం అని స్వామివారికి జరుగుతుంది, చాలా అత్యద్భుతం. నేటికి ఆ వైభవం సువర్ణరథంపై స్వామిని ఊరేగిస్తారు. అనేక మంది ముత్తైదువులు అలంకృతులై ఆ దారికి ఇటు అటు ఉంటారు. సరిగ్గా రథం వస్తూ ఉంటే వాళ్ళు ముత్యాల పిండితో ముగ్గులు వేస్తుంటారు. చిదంబరంలో ఉన్న వైభోగం అంతా ఇంత కాదు, అక్కడ స్వర్ణాకర్షక భైరవుడు ఉన్నాడు. ఆ మహిమ ఏమిటో కానీ స్వామికి అన్నీ బంగారములే, బంగారు విందెలు, దానితో 1000 లీటర్ల పాలతో అభిషేకం చేస్తారు. నెలలో ఒకసారి ఒక మహాభిషేకం జరుగుతుంటుంది స్వామివారికి. ఆ శోభే శోభ, ఎంత సుందరంగా ఉంటాడో స్వామి యొక్క మూర్తి, ఆ నటరాజమూర్తి. ఆ దివ్యమైనటువంటి వైభవాలు అన్నీ ఉన్నాయని. అలాంటి ఆర్ద్రోత్సవం జరుగుతున్న సమయంలో అక్కడ స్థిరపడిపోయినటువంటి మహానుభావుడు దీక్షితుల వారు ఆశ్చర్యకరంగా తన ఇంటి దగ్గర ఆయన మరణ స్థితిలో ఉన్నారు, అవసాన దశలో. కానీ ఇక్కడ ఆయన మధ్యలో వచ్చారట. దీక్షితుల వారు వచ్చారని చెప్పి పక్కకు అందరూ తొలగారు. కానీ దీక్షితుల వారు క్రమంగా ఆయన తిన్నగా గర్భగుడిలోకి వెళ్ళి శివుళ్ళు ఐక్యమైపోయారండి. ఇక్కడ అందరూ చూస్తూ ఉండగా జరిగింది. అంటే స్థూలదేహం అక్కడ ఉన్నది, సూక్ష్మదేహం ఆ విధంగా వచ్చి ఐక్యమైపోయింది. ఇలా ఐక్యమైన వాళ్ళ పూర్వంలో కూడా మాణిక్యవాచకుడు ఒక ఆయన ఉన్నాడు. అలాగే పట్టన్ సాంబన్ అని ఒక సామాన్యుడు కట్టెలమ్ముకునేవాడు శివుళ్ళు ఐక్యమైపోయాడు, నందనార్ ఐక్యమైపోయాడు. అచ్చమైన నిష్కపటమైన భక్తి కలిగిన వారికి బ్రహ్మైక్యం కలిగించినటువంటి పరమాత్మ యొక్క దివ్యక్షేత్రం చిదంబరం. అంబరం అంటేనే ఆకాశం అని అర్థం. కానీ చిదంబరం అంటే ఇది మామూలు ఆకాశం కాదయ్యా, నువ్వు ఆకాశం దాకా వెళ్ళావు, ఆకాశానికి పైన మరొక ఆకాశం ఉందిట. ఆకాశంలో ప్రపంచమంతా ఉంది. కొంతమంది నాస్తిక మతాలు ఆకాశం ఒక భూతంగా ఒప్పుకోలేదు, చార్వాకాదులు 4 భూతాలు ఉన్నాయన్నాడు. ఆకాశం కనబడదు కదా, వాళ్ళు ప్రత్యక్షవాదులు అని భీష్మించి కూర్చున్నారు. అది ఆకాశాన్ని భూతంగా అంగీకరించలేదు. కానీ మిగిలిన 4 ఎక్కడున్నాయంటే ఏం చెప్తారు? 4 ఎక్కడున్నాయో 4 ఏది ఉందో అది ఆకాశం. ఆకాశం అంటే శూన్యం కాదు, బాగా తెలుసుకోండి. ఆకాశానికి పర్యాయ పదం మనం శూన్యం అని వాడుతూ ఉంటాం. ఆకాశం ఎందుకంటే శూన్యమైన వస్తువే లేదు జగత్తులో, అది తెలుసుకోవాలి. ఇక్కడ ఇది శూన్యం అని కూడా అంటున్నాడంటే వాడు కూడా ఉన్నాడుగా. కనుక సృష్టిలో శూన్యం లేదు, ఇది గ్రహించవలసింది. శూన్యవాదాన్ని ఒప్పుకోం మనం, ఎందుకంటే ఈశ్వరుడు లేని చోటు లేదు. ఇంక శూన్యం ఎక్కడ చెప్తావు నువ్వు? ఆకాశం అనే మాటే ఆసమంతాత్ కాశం, ఆకాశం. కాశం అంటే వెలుగు, ఆ అంటే ఉపసర్గ. ఆకాశం కాదు, ఆకాశం. ఆకాశం అంటే అసలు వెలుగు లేదు. ఆకాశం ఆసమంతాత్, సంపూర్ణముగా కాశమేదో అది ఆకాశం అన్నాడు. అంటే ప్రకాశము చైతన్యము అని అర్థం. కనుక భారతీయ తాత్వికల దృష్టిలో, భారతీయ వైజ్ఞానిక దృష్టిలో శూన్యం లేదు. ఆకాశమంతా శక్తి స్వరూపమే, ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఆకాశమంతా శక్తి. ఆ శక్తి పేరేమిటంటే చిచ్చక్తి అన్నారు ఇక్కడ. సద్రూపుడైన పరమాత్మ యొక్క చిద్రూపమైన శక్తి వ్యాపించింది. ఆ వ్యాపించింది కనుక వ్యాపించిన శక్తి పేరు చిదాకాశం అన్నారు ఇక్కడ. అటువంటి ఆ చిదాకాశం నుంచి సర్వ జగత్తు వ్యక్తమవుతున్నది ఇక్కడ. ఇది ఎలాంటిదంటే ఒక సముద్రంలో కెరటాలు బుడగలు మొదలైనవన్నీ వస్తుంటాయి, కానీ సముద్రం అసలు స్వరూపం మాత్రం జలమయం. ఆ జలమే బుడగల రూపంలో కెరటాల రూపంలో వ్యక్తమవుతుంటుంది. అలా ఆకాశంలో ఉన్న చిచ్చక్తే గ్రహాలు నక్షత్రాలు జీవులు ఇన్ని రూపాలుగా వ్యక్తమవుతూ వాటిలో అది లీనమై ఉంటుంది. కనుక శక్తి లేని చోటు ఇసుమంత కూడా లేదు, ఇది తెలుసుకోగలవలసింది. ఆ శక్తి ఎవరిది? ఆయనది. ఆ శక్తి ఆయన ఎప్పుడు వేరుగా లేరు, 2 ఓతప్రోతంగా ఉంటూ ఉంటాయి. సత్ ఆయనైతే చిత్. కనుక చిద్రూపంగా వ్యాపించిపోయినాడు. ఎక్కడ? చుట్టూ చూడొద్దయ్యా, నీ లోపల కూడా ఆకాశం ఉంది కదా అన్నాడు ఇక్కడ. కనుక మనం చూస్తున్నది మహాకాశం, పంచభూతాల్లో ఒకటి. దానికి కూడా ఆధారమైంది చిదాకాశం. అది నీ లోపల ఉందని గ్రహించినప్పుడు దహరాకాశం అని పేరు. దహరాకాశ రూపిణి లలితాశాస్త్రంలో చదువుతున్నాం. దహర విద్య అని చాందోగ్యోపనిషత్తులో చెప్పబడుతోంది. ఆ దహర విద్యాతత్వమే ఇది. దహరము అంటే హృదయం. హృదయ మధ్యంలో ఉన్న చిద్రూపమైన ఒక ప్రకాశం. ఆ చిద్రూపమైన శక్తి మన సర్వనాడుల్లో ప్రసరించి శరీరానికి చైతన్యం ఇస్తుంది. దేనివల్ల చైతన్యం లభిస్తుందో దాన్ని మనం తెలుసుకోవటం లేదు. దానివల్ల నడుస్తున్న శరీరాలు పట్టుకుని ఇవే నేనని భ్రాంతిలో ఉన్నామన్నాడు. కనుక దహరాకాశ విద్య ఏది ఉందో దహరాకాశాన్ని ఉపాసించాలి అన్నాడు. చిదంబరంలో శివుడు కాదు, చిదంబరమే శివుడు. దహరాకాశమే శివస్వరూపం. ఆయనకి ఏ రూపం ఉందయ్యా? ఏ రూపం లేనివాడు ఏ రూపంలో ఉన్నాడు? అందుకు పరమాత్మ గురించి చెప్తూ ఆకాశ శరీరము బ్రహ్మమని అన్నాడు త్యాగయ్య కీర్తనలో.
ఆ త్యాగయ్య కీర్తనకి ఆధారం ఏమిటయ్యా అంటే ఉపనిషత్తు ఆకాశ శరీరం బ్రహ్మ అని ఒక చోట ఖం బ్రహ్మ అని చెప్తోంది. పరమాత్మ యొక్క శరీరం ఆకాశం అన్నాడు. అంటే అవ్యక్తమైన పరమాత్మ ఆకాశముగా వ్యక్తమై తద్వారా పంచభూతాదులన్నీ వచ్చాయి. ఆత్మనః ఆకాశ సంభూత. కానీ ఆకాశం దాకా వెళితే ఇంకా ఆత్మతత్వం దొరకడం చాలా సులభం. కానీ ఆకాశోపాసన అది చాలా విశేషమైన అంశం. ఆ ఆకాశానికి వియచ్చక్రం అని పేరు. ఆ వియచ్చక్రం అంటే అనంతానికి సంకేతం చక్రం. వియచ్చక్రం అనంతమైన ఆకాశం. ఆ వియచ్చక్రానికి మరొక పేరు శ్రీచక్రం. దాన్ని ఉపాసించే విద్య పేరు శ్రీ విద్య. ఆ శ్రీ విద్యకు సంబంధించిన మహాక్షేత్రం ఏదంటే చిదంబరం. ఇది రహస్యం అండి ఇక్కడ. ఇదంతా కేవలం కనుక శ్రీ విద్య అనగానే ఎర్రచీర కట్టుకున్న ఆవిడికి ఎర్ర కుంకుమ పూజ అనుకోవద్దు దయచేసి. దహర విద్య ఉపాసన అది దీని యొక్క రహస్యం. అయితే ప్రథమతః మొదట మనం అనుకోవచ్చు రూపంతో నామంతో మొదలుపెట్టిన తత్వదృష్టితో మనం చెప్తున్నాం కనుక దహర విద్యా స్వరూపం. అలాంటి దివ్యక్షేత్రం చిదంబరంలో మనకు కనబడుతున్నది. అంటే నీ హృదయంలో ఏ దహరం ఉన్నదో, సర్వ జగత్తుకి ఆధారమయ్యే చిత్ అంబరం ఉన్నదో, దానికి సంబంధించిన క్షేత్రం భూమి యందు భారతదేశమునందు లభిస్తోందా మనం చేసుకున్న అదృష్టం. ఇక్కడ ఒక్కొక్క క్షేత్రానికి వెళితే శరీర క్షేత్రంలో దానికి సంబంధించిన యోగ చక్రం స్పందిస్తుంది. ఇది క్షేత్రయాత్ర రహస్యం. ఒక్కొక్క క్షేత్రంలో శరీర క్షేత్రానికి అనుబంధం ఉంటుంది. అక్కడికి వెళ్ళి సాధన చేసేవాడికి అది వాడి లోపల చక్రానికి కనెక్ట్ అయ్యి వాడు ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నత భూమికలకు వెళ్ళగలడు. కనుక సాధనా దృష్టితో క్షేత్రాలకు వెళ్ళిన వాడికి తప్పకుండా ఆధ్యాత్మిక అభ్యుదయం లభించి తీరుతుంది. పైగా వీటన్నిట్లో చివరికి ఆకాశం కదా. ఆకాశం తర్వాత ఇంకేమున్నది? ప్రాకృతికంగా మరేమీ లేదు. కనుక అక్కడికి వెళ్ళడమే పరమావధి. అందుకే అన్నీ అక్కడికి తీసుకెళ్ళాలి, ఆకాశలింగం వైపు. ఈ చిదాకాశ వైభవం గురించి చాలా అత్యద్భుతమైన అంశములు ఉన్నాయి. క్లుప్తంగా కొన్ని కథలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క చిదంబర క్షేత్రాన్ని అర్థం చేసుకోగలిగి అందులో నటరాజమూర్తిని అర్థం చేసుకుంటే శివుడు ధరించిన మూర్తులన్నిట్లో ఆయన బ్రహ్మతత్వాన్ని ఈశ్వరతత్వాన్ని స్ఫుటంగా స్పష్టంగా ప్రకటించగలిగేటువంటి స్వరూపం నటరాజ స్వరూపం. అక్కడ శివుడు 2 రూపాలతో ఉంటాడు. ఒకటి ఏ రూపం లేని రూపం, ఇంకోటి నటరాజ రూపం. ఈ 2 రూపములు అక్కడ ప్రధానంగా కనబడుతుంటాయి. ఈ రెండింటిని మనం దర్శించాలి. అయితే చిదంబరం అనగానే ప్రతివాడికి ఆలయం అనగానే గర్భగుడి దృష్టిలోకి వస్తుంది. ఏమిటో బాధ. కానీ మొత్తం చిదంబర క్షేత్రం వైభవం అని వాళ్ళు తెలుసుకుంటూ అక్కడ చూడవలసినవి, అక్కడ చేయవలసినవి, అక్కడ దర్శించవలసినవి, వాడి పూర్వచరిత్ర ఇవన్నీ చెప్పుకోవాలి. చాలా కాలం క్రితం మాధ్యందిన మహర్షి లేదా మధ్యందిన మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు. మనం వేదంలో కూడా మాధ్యందిన సంహితలు ఇవి చూస్తాం. మధ్యందిన మహర్షి వేద ఋషి. ఆయన మహాశివభక్తుడు. ఆయనకు ఒక సంతానం కలిగింది. ఆయన పేరు ఏమిటంటే మధ్యందినుడు పుత్రుడు కనుక మాధ్యందినుడు అని పెట్టుకుందాం. మంచి పేరు. ఈ మాధ్యందినుడు తండ్రి దగ్గర వేదాంగములు నేర్చుకున్నాడు. పురాకృత సుకృతం వల్ల చాలా శీఘ్రంగానే విద్య వంటబట్టింది. ఆయన ఒకసారి తండ్రిని అడిగాడు, స్వామి ముక్తికారకమైన మంత్రాన్ని నాకు ఉపదేశించండి అని అడిగాడు. వెంటనే ఆయన మహాశివభక్తుడు కనుక ఈయనకి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. ఇచ్చి దీన్ని నువ్వు సాధన చెయ్యు. వెంటనే అడిగాడు, సాధన చేయడానికి సరైన చోటు చెప్పండి అన్నాడు. ఎందుకంటే సాధన తొందరగా ఫలించాలంటే క్షేత్రాలకు వెళ్ళి కొంతకాలం అక్కడ గడిపి చేయాలి. మహాత్ములైతే స్థిరంగా కూడా సాధన చేస్తారు. భూమి యందు నా పంచాక్షరి పండడానికి సరైన చోటు చెప్పండి అంటే ఇక్కడ ఒక మహారణ్యం ఉంటుంది, నువ్వు కొంచెం కష్టపడి వెళ్ళాలి. ఆ మహారణ్యం పేరు తిల్లవనం. తిల్ల వృక్షములను అక్కడ వృక్షములు ఉంటాయి. అవేమిటి అంటే నేను చూసుకున్న వృక్షముల నామం తెలుగులో ఏమిటి అనేది ఇప్పటివరకు నాకు దొరకలేదు. తిల్లవనం అనే సంస్కృతంలో కూడా రాసింది కనుక తిల్లవనం. ఆ తిల్లవనంలోకి వెళ్ళు. అక్కడ ఒక శివుడు ఉన్నాడు. అంటే పూర్వం క్షేత్రాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద మందిరాలు కానీ ప్రజా సమూహాలు కానీ ఉండేవి కావు. దేవతలు సిద్ధపురుషులు శాస్త్రముల ద్వారా వాటి గురించి తెలుసుకున్న ఆధ్యాత్మిక సాధకులు మాత్రమే వెళ్ళేవారని అర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళకు కేవలం విశ్వాసం ఉంది. వాళ్ళు గుడి కనబడితేనే శివుడని కాదు. అలాంటి వారు అక్కడికి వెళ్ళగలరు. అక్కడ శివుడున్న చోటుని సూక్ష్మ దృష్టితో తెలుసుకోగలరు, సాధన చేయగలరు. ఒకళ్ళు దర్శనం దొరకకపోతే క్షేత్రానికి వెళ్ళి సాధన చేస్తే ఆయన దర్శనం ఇస్తాడు. అలాంటి వాళ్ళు పూర్వం. ఇది ఏనాటి కథ అనండి, మొన్నటి కథ కాదు, కలియుగపు కథ కాదు, ఏనాటి యుగాల నాటి కథ. వీటికి ఇప్పుడు మన హిస్టరీ తెలుసుకోవట్లేదు కనుక నేను వాటి టైమింగ్స్ చెప్పనక్కర్లేదు. ఎందుకంటే అనుభూతికి హిస్టరీ అక్కర్లేదు కదా. సత్యం ఏ కాలంలోనే ఉండవచ్చు, కానీ ఈ కాలం మనకు అవన్నీ సత్యమే. ప్రస్తుతానికి అనుభూతులకు తెచ్చుకుందాం. ఈయన చరిత్ర వింటేనే ధన్యులమవుతాం. తండ్రి ఎప్పుడైతే చెప్పాడో అక్కడ చెయ్యవయ్యా ధన్యుడు అవుతావు. ఎందుకంటే అక్కడ ఒక స్వామి ఉన్నాడు, ఆయన పేరు శ్రీ మూలనాథ లింగం. అది ఎప్పటి నుంచో ఉంది. ఆ తిల్లవనము మధ్యంలో శ్రీ మూలనాథుడు అనేటువంటి శివలింగం ఉంది. ఆయన దర్శనం చేయి. అక్కడ ఒక పంచాక్షరిల అక్షతో సమానం. అక్కడికి వెళ్ళు. ఆ శ్రీమూలనాథుడికి ఒక ప్రత్యేకత ఉంది.
భూమి యందున్న సర్వలింగములకు మూలముగా ఉంటాడు. నిజంగా చెప్పాలంటే పంచభూతాల్లో మూలస్థానం ఆకాశమేగా. ఆలోచిస్తే ఎటో వెళుతుంది చూడండి. ఇక్కడ అది మూలనాథుడు అని పేరు. ప్రతి అర్ధరాత్రి వేళ భూమి యందున్న సర్వలింగముల యొక్క కళలు కూడా ఆయనలో ప్రవేశిస్తాయట. అంటే వాటి దగ్గర ఉండవనుకోవద్దు, వాటి యొక్క ఒక కళలు ఇక్కడికి చేరుకుంటాయి. కనుక ఆయన్ని కానీ ఆ సమయంలో చూసినట్లయితే భూమి యందున్న అనంత కోటి స్వయంభూలింగములను చూసినటువంటి పుణ్యం లభిస్తుంది. అలాంటి మహాక్షేత్రం అక్కడికి వెళ్ళి సాధన చేయన్నాడు. ఆ మధ్యంధనుడు వెళ్ళాడే సామాన్యమైన అంశం కాదు, అంత కీకారణ్యంలోకి వెళ్ళాడు. మనకి ఎన్ని సదుపాయాలున్నా రకరకాల ఆలోచనలు, అందుకే సాధన ఎలా ఉంది, సిద్ధి ఎక్కడో ఉంది. కానీ మహానుభావుడు అక్కడికి చేరుకుని కఠోరమైన సాధన చేశాడు. ఆ సాధన ఫలితంగా ఈశ్వరానుగ్రహం కూడా లభించింది. సిద్ధపురుషుడయ్యాడు. ఆయనకు పుత్రుడు పుట్టాడు. ఆయన పేరు వ్యాఘ్రపాదుడు. ఆయన అక్కడే ఉంటూ సాధన చేశాడు. ఈ మాధ్యందినుడు క్రమంగా స్వామి సేవ చేస్తూ ఆ పువ్వులు ఏరడానికి వెళ్తూ వ్యాఘ్రపాదుడయ్యాడు. పెద్ద కథ కానీ అక్కడ ఆ వ్యాఘ్రపాదుడు యొక్క వృత్తాంతం. మాధ్యందినుడు వ్యాఘ్రపాదుడయ్యాడు. మధ్యందిన పుత్రుడైన మాధ్యందినుడు వ్యాఘ్రపాదుడుగా మారాడు. ఎందుకు మారాడంటే పువ్వులు ఎలా ఇవ్వాలి శివుడికి ఆలోచించాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతి ఉంటుంది, దాన్ని వాసన అంటారు, ఎవరు తొలగించలేరండి. ఇది సువాసనలు, అవన్నీ సద్వాసనలు. ఇతని శివుడికి పూజ చేయాలంటే సరదా, కొందరికి పూజ సరదా, కొందరికి పాట సరదా, కొందరికి నైవేద్యాలు సరదా. ఈ మహానుభావుడికి పూజ సరదా, పువ్వులు వేయాలి. పువ్వులు ఎలా వేయాలంటే పూర్తిగా విచ్చుకున్న పువ్వులు కాదుట, సగం సగం విచ్చుకుంటున్నప్పుడు తెచ్చేయాలి. అవి కూడా ఏ తుమ్మెదలో పక్షులు కీటకాలు కొట్టకుండానే తేవాలి. దానికోసం ఆయన కొంచెం తెల్లవారుజామున బయలుదేరేవాడు. అప్పుడు మంచు ఉండేది, చెట్ల మీదకి వెళ్ళేటప్పుడు కాళ్ళు లాగేసి కింద పడిపోయేవాడు, జారిపోయేవాడు. ఇలా తిరుగుతున్న అతడికి శివుడు కనబడ్డట. ఒకసారి కనబడి నీకేం కావాలన్నాడు. ఆనందపరచుడైపోయి నిన్ను పూజిస్తూ నిరంతరం ఉండేటట్టు చేయవయ్యా అన్నాడు. అంటే ఈయన శివుడు కోసం పూజ కాదుట, శివ పూజయే పరిపూర్ణంగా భావిస్తున్నాడు. ఏమి భావన చూడండి, ఎంత గొప్ప భావన. శివ పూజలోనే శివానుభూతి పొందుతున్నాడు, ఇంకేం కావాలి. శివానుభూతి అలా పొందుతున్నాడు. నీ పూజ నిర్విఘ్నంగా సాగడం కోసం నాకు ఈ పొద్దున మంచు ఇవన్నీ అడ్డు కలిగిస్తున్నాయి, అందుకు నాకు పులి కళ్ళు పులి కాళ్ళు ఇవ్వు అని అడిగాడు. ఎవరు? మాధ్యందినుడు. పులి కళ్ళు పులి కాళ్ళు. ఎందుకంటే పులి కళ్ళు చీకట్లోనైనా చూడగలవు, పులి కాళ్ళు జారకుండా ఎక్కగలవు, ఈ రెండు. అందుకు నీ పువ్వులు చక్కగా తీసుకోగలను అన్నాడు. మురిసిపోయాడు ఆయన. ఇందులో అంత మురిసిపోయే ఘట్టం ఏంటో చెప్పండి కొంచెం ఆలోచించి. ఏమిటి ఇందులో శివుడు మురిసిపోవడానికి కారణం అంటే ఆయన తన కోసం ఏమీ అడగలే, శివ పూజ ఇంకా బాగా చేయాలనుకున్నాడు. ఎంత అద్భుతమేనండి. ఆయన వరం ఇవ్వాలి కానీ ఇంక పూజలు ఆపివచ్చు అనమాట అనుకుంటే ఇంకేం లాభం. ఆ పూజను ఆనందంగా చేయడం అనేది ఒక యోగం. మనం ఎన్నో చేస్తాం కానీ అది తప్ప అన్నీ చేస్తాం. ఈ మాట అలాగే గుర్తుపెట్టుకోండి. ఎన్నో చేస్తాం కానీ అది తప్ప అన్నీ చేస్తాం. అంటే పూజకు కూర్చుంటాం, పువ్వుల దగ్గరుంటే వేస్తూ ఉంటాం, మనస్సు అక్కడ ఉండదు. అదనమాట అక్కడ. అప్పుడు ఎన్ని చేస్తుందంటే కొంతమంది పూజ అవగానే నాకు ఆలోచన వచ్చిందంటాడు. అంటే అంతవరకు పూజ ఏం చేశాడో మనకు అర్థమైపోతుంది ఇక్కడ. నిజంగా పూజని పూజగా చేస్తే ఏం చేస్తున్నావు అదే చేస్తే అదే యోగం, మరేది అక్కర్లేదండి. ఇది గ్రహించగలిగితే చాలు. ఇక్కడ ఓ